వెల్కమ్ టు బిగ్ టీవీ. పీచు మిఠాయి, ఈ పీచు మిఠాయి చూస్తేనే చిన్నపిల్లలు ఎగురు గంతులు వేస్తారు. స్కూళ్ళ ముందు, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో, మిగతా చాలా చోట్లలో కూడా పీచు మిఠాయి అమ్మేవాళ్ళు మనకు కనిపిస్తుంటారు. చిన్నపిల్లలు పీచు మిఠాయి చూడగానే ఖచ్చితంగా కొనివ్వాలని చెప్పి తల్లిదండ్రుల దగ్గర మారం చేస్తారు, ఏడుస్తుంటారు. కొనివ్వకుంటే కింద పడి దొర్లే పరిస్థితి కూడా. పెద్దలు కూడా ఈ పీచు మిఠాయి తినడానికి అమితంగా ఇష్టపడతారు. కానీ ఇదే పీచు మిఠాయి క్యాన్సర్కు కారకమవుతోంది. రోడమైన్ బి అనే కెమికల్ ఇందులో వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పి తమిళనాడు ప్రభుత్వం తన పరిశోధన ద్వారా తేల్చి అక్కడ పరిశ్రమలను మూసేయడం జరిగింది. పీచు మిఠాయి క్యాన్సర్కు కారకమవుతుందా, ఈ రోగాలు అంటే ఎలా ఈ క్యాన్సర్కు దారితీస్తుందని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు మోహన్ వంశీ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. పీచు మిఠాయి అనేది మీకు తెలుసు, చిన్ననాటి మన స్కూళ్ళలో పెరిగిన పరిస్థితులు కావచ్చు, స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా కావచ్చు, వీటన్నింటిని మనం రెగ్యులర్గా చూసాం. ఈ పరిశ్రమలు అనేది కూడా మామూలు మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ పరిశ్రమలు పెట్టుకొని పొట్టపోసుకోవడానికి ఉంటారు. కానీ ఈ పీచు మిఠాయి క్యాన్సర్కు కారకమవుతుందని ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం తేల్చింది. ఇది యాక్చువల్లీ పీచు మిఠాయి కాదండి. పీచు మిఠాయిలో వేసే కలరింగ్ ఏజెంట్ క్యాన్సర్కి దారితీస్తుంది. ఇది పాండిచేరి గవర్నమెంట్ ఫస్ట్ బ్యాన్ చేశారు. తర్వాత మన ఫిబ్రవరి 18th మీరు అన్నట్టు తమిళనాడు గవర్నమెంట్ ఈ పీచు మిఠాయిలో వేసే కలరింగ్ ఏజెంట్లో ఈ రోడమిన్ బి అనే టాక్సిక్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఇది క్యాన్సర్ని కలగజేస్తుంది కాబట్టి దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఈ రోడమిన్ బి అనేది ఈ పీచు మిఠాయి కలరింగ్ ఏజెంట్స్లో కాదు, చాలా వాటిలో వాడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మన లాట్ ఆఫ్ బయో కెమికల్ టెస్ట్లోను, లాట్ ఆఫ్ అదర్ ఫ్లో సైటోమెట్రీ అనే టెస్ట్లోను, తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ, పెయింట్ ఇండస్ట్రీ, డైస్ ఇండస్ట్రీ, కాస్మెటిక్స్ ఇండస్ట్రీ, ప్రింటింగ్ ఇండస్ట్రీ, వీటిల్లో చాలా కాలంగా ఈ రోడమిన్ బి వాడటం జరుగుతుంది. ఈ రోడమిన్ బి అనే కలరింగ్ ఏజెంట్ చాలా రెగ్యులర్గా వాడుతున్నారు. కానీ ఈ రోడమిన్ బి చాలా రకాలైన కెమికల్స్ని కలిగిస్తుంది. దాంట్లో ముఖ్యమైనది ఫ్రీ రాడికల్స్. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కలగజేసి మన బాడీలో కార్సినోజెన్స్గా మారి జనరల్గా స్టమక్ క్యాన్సరు, లివర్ క్యాన్సర్ దారితీస్తున్నాయి. ఈ రోడమిన్ బి చాలా కాలంగా ఈ కారం, చిల్లీ పౌడర్ కూడా అడల్ట్రేషన్లో వాడుతున్నారు. కలరింగ్ ఏజెంట్గా చక్కటి కలర్ రావడానికి రోడమిన్ బి వాడుతున్నారు. ఇలా అనేక రకాల ఇండస్ట్రీస్లో ఈ రోడమిన్ బి వాడటం జరుగుతుంది. బట్ అక్కడ కన్జ్యూమ్ చేయటం లేదు. ఈ పీచు మిఠాయికి వేసే కలరింగ్ ఏజెంట్ రోడమిన్ బి చాలా డేంజరస్. ముఖ్యంగా పిల్లల్లో ఇది అత్యంత ప్రభావం కలిగిస్తుంది. పీచు మిఠాయి తినేది జనరల్గా పిల్లలే, మీరు అన్నట్టు మా చిన్నప్పుడు మా స్కూల్ ఉంటాయి. సో ఈ పీచు మిఠాయి కలరింగ్ ఏజెంట్ చిన్నపిల్లల్లో ఉన్న టెండర్ ఆర్గన్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. లాంగ్ టర్మ్లో ఇది క్యాన్సర్కి దారితీస్తుంది. అందువల్ల పాండిచేరి గవర్నమెంట్, నెక్స్ట్ సెకండ్ తమిళనాడు గవర్నమెంట్ మన ఫిబ్రవరి 18th ఈ కలరింగ్ ఏజెంట్స్ని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకని సార్ పీచు మిఠాయి మనం ఇట్లా తినేటప్పుడు లోపలికి వెళ్తుంటుంది, అంటే ప్రేగుల ద్వారా వెళ్ళినప్పుడు అంటే పట్టుకోవడం జరుగుతుందా, లోపల ఉన్న పరిస్థితులు కడుపులో? లేదండి, అది అబ్జర్వ్ చేయబడుతుంది. మన డైజెస్టివ్ జ్యూసెస్ దాన్ని కరిగించేసి అబ్జర్వ్ చేసుకుంటాయి. అబ్జర్వ్ చేసుకున్నాక మన బాడీలో ఫ్రీ రాడికల్స్ని క్రియేట్ చేసి ఆ ఫ్రీ రాడికల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కలిగించి క్యాన్సర్కి దారితీస్తాయి. ఇప్పుడు పీచు మిఠాయి అంటే మనం తింటాం కాబట్టి తొందరగా అబ్జర్వ్ అవుతుంది. ఇది మనకి ఇప్పుడు డై చేసే బార్బర్సు, పెయింటింగ్ ఇండస్ట్రీలో వర్కర్సు, ప్రింటింగ్ ఇండస్ట్రీలో వర్కర్సు, కాస్మెటిక్ ఇండస్ట్రీలో వర్కర్సు, అలాగే డై ఇండస్ట్రీలో వర్కర్సు, టెక్స్టైల్ ఇండస్ట్రీలో వర్కర్స్ కూడా దీని బారిన పడతారు. వారు కొంచెంగా ఇన్హేల్ చేస్తారు. అది కూడా టాక్సికే. లూజ్గా పెయింట్స్ అమ్మే వాళ్ళకి కూడా టాక్సిటీ, కార్సినోజెనిక్, అది కూడా అమ్మటం. సో ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ అన్నీ కూడాను ఇప్పుడు అన్ని రకాల ఈ కెమికల్స్ ఏనండి అన్ని రకాల క్యాన్సర్స్కి దారితీస్తున్నాయి. ఈ కలరింగ్ ఏజెంట్స్ ఇప్పుడు మీరు అన్నట్టు చిల్లీ చికెన్ కూడా కలర్ వేస్తున్నారు, పన్నీర్ 65 కూడా కలర్ వేస్తున్నారు, జిలేబీ కూడా కలర్ వేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు డేంజరస్ అండి. ఈ కలరింగ్ ఏజెంట్స్ అన్నీ డేంజరస్సే. ఈ చైనీస్ డిషెస్ అన్నీ కూడా కలర్ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని చోట్ల ఇప్పుడు మీరు స్విగ్గీలో ఆర్డర్ చేసినా ఈ కలరింగ్ ఏజెంట్స్తో వస్తేనే అవి అంత అట్రాక్టివ్గా కనపడతాయి. ఇప్పుడు నాన్ వెజ్ తిన్నా కూడా చికెన్ 65 లాంటి పదార్థాలలో కూడా ఇవన్నీ కూడా కలర్ కంటెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా డేంజరస్సేనండి. ఈ రోడమిన్ బియే కాదు, అనేక రకాలైన కెమికల్స్ మనకి దారితీస్తాయి. ఉదాహరణకి మొన్న మధ్య మైదా ఎలా తయారు చేస్తారండి? గోధుమ పిండిని అనేక రకాలైన కెమికల్ ప్రాసెసింగ్ చేసి మైదా తయారు చేస్తారు. ఈ మైదాలో వాడే అనేక రకాలైన గ్యాసెస్, అలాగే పొటాషియం బ్రోమైట్ అనే కెమికల్స్ మైదా తయారు చేయడం వాడే ఇవన్నీ కూడా క్యాన్సర్కి దారితీస్తాయి.
సో ఈ వైట్ మైదా అనేది చాలా డేంజరస్. అన్ని రకాల కెమికల్ ప్రాసెసింగ్ ఆఫ్ అవర్ ఫుడ్ ఐటమ్స్ డేంజరస్ అండి. ఇప్పుడు చూస్తే డబుల్ కా మీఠా కూడా కలర్ వేసేస్తారు అవునండి, మనకి హైదరాబాద్లో. అంటే ప్రతి స్వీట్ పదార్థంలో కలర్ మన ఫేమస్ డిష్ కదా హైదరాబాద్ అవునండి, అవును. డిష్ దీనికి కూడా కలర్ వేసేస్తారు. సో ఈ కలరింగ్ ఏజెంట్స్ అన్ని రకాలుగా అనేక చోట్ల వాడుతున్నాం. కాస్మెటిక్ ఇండస్ట్రీ, రోజు వాడే టెక్స్టైల్ ప్రింటింగ్, డైయింగ్, అన్ని ఇండస్ట్రీల్లో, టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో వాడుతున్నారు. ఇవన్నీ కూడాను అక్కడ మనం ఎక్కువగా ఇన్హేల్ చేయకపోయినా ఇది అబ్జార్బ్ అయిపోతుంది మన బాడీలో. ముఖ్యంగా పిల్లల్లో అబ్జార్బ్ చేయబడినప్పుడు చాలా రకాలుగా లాంగ్ టర్మ్లో అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి సార్? అంటే వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి లోపలికి వెళ్ళిన తర్వాత? ఏం సిమ్టమ్స్ ఉండవండి. లాంగ్ టర్మ్ డ్యామేజ్. అసలు ఏమి సిమ్టమ్స్ ఉండవు కదా, బయటకి ఏం కనిపించవు. క్యాన్సర్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. క్యాన్సర్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. అంటే ఇది డెఫినెట్గా ఇది ఖచ్చితంగా క్యాన్సర్ కలిగిస్తుంది. చిన్నపిల్లలు ముఖ్యంగా టెండర్ ఏజ్లో తీసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ అబ్జార్ప్షన్, 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా తినారనుకోండి, లాంగ్ టర్మ్గా అబ్జార్ప్షను, లాంగ్ టర్మ్ కన్జంప్షను డేంజరస్. డైరెక్ట్గా ఇంజెస్ట్ చేస్తున్నాం, తినేస్తున్నాం దాన్ని, పీచు మిఠాయిని. మిగతా చోట్ల ఎక్స్పోజ్ అవుతున్నాం. టెక్స్టైల్ ఇండస్ట్రీలో కొంతమంది వర్కర్స్ ఎక్స్పోజ్ అవుతారు, డైస్ ఇండస్ట్రీలో కొంతమంది వర్కర్స్ ఎక్స్పోజ్ అవుతారు. వాళ్ళు కూడా కొంతవరకు మాస్క్ పెట్టుకొని కవర్ చేసుకోవడం వల్ల అది కూడా ఎక్స్పోజర్ని ప్రివెంట్ చేయవచ్చు. కానీ డైరెక్ట్గా మనం తినేస్తున్నాం ఈ పీచు మిఠాయిని, ఇష్టంగా తినేస్తున్నాం. ఇష్టంగా మనం క్యాన్సర్ కలెక్ట్ చేసే పదార్థాన్ని తినేస్తున్నాం. ఇదే కదా అన్ని రకాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్ని ఫుడ్ ఐటమ్స్ కలరింగ్ ఏజెంట్స్ చేస్తున్నారు. కేక్స్, పేస్ట్రీ ఐటమ్స్, పటిసరీ ఐటమ్స్, బేకరీస్లోను అన్ని చోట్ల అన్ని హోటల్స్లో కూడా ఈ కలరింగ్ ఏజెంట్స్ వాడుతున్నారు.